శరీరాన్ని పోషించాలి కదా. దాహం వేసినప్పుడల్లా భిక్షకో ఎక్కడికో వెళ్ళి నేను తెచ్చుకుంటాను అంటే అది నడిచే విషయం కాదు. అందుకని ఉదక పాత్ర, చేతిలో కొంత నీరు పట్టుకుంటారు. రెండు అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఏమిటంటే అది శౌచకారణం. చేతిలో నీటి పాత్ర ఆ కమండలో పట్టుకుని తిరుగుతున్నారనుకోండి, అది శౌచమును అనుగ్రహిస్తుంది. అసలు ఇంకా గొప్ప విశేషం ఏంటంటే, నేను ఎక్కువ లోతులోకి వెళ్ళి సభాముఖంగా చెప్పడం సాధ్యం కాదు, కానీ ఎప్పుడైనా అంత పవిత్రమైనది కాదు, కానీ నేను వారితో మాట్లాడవలసి వస్తోంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఆ కమండలం పెడతారు. పెడితే ఆ నీటి పాత్ర ఉన్న కారణం చేత యువతల వాళ్ళకి తేజోక్షయం అవ్వదు. అందుకని ఏదైనా సాంప్రదాయికమైనటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు శౌచరక్షణ చేసుకోవాలని అనుకున్నప్పుడు పూర్ణంగా గురువులిచ్చిన దీక్షతో పరమ పవిత్రంగా నిలబడాలనుకున్నప్పుడు దండకమండలాలతో నిలబడతారు. ఆ కమండలు అన్నది అంత గొప్ప విషయం. అది ధర్మాచరణమునకు సంకేతంగా ఉంటుంది. అందుకే మీరు మహాపురుషులైనటువంటి వాళ్ళ యొక్క చిత్రములు చూస్తే ఈ దండకమండలాలు పట్టుకుని ఉంటారు. కాబట్టి ఆయన కమండలుల సత్కరాయ నమః, చేతిలో ఆ కమండలాన్ని పట్టుకుని మిరిసిపోతున్నటువంటి చెయ్యి కలిగిన వారు. వ్యాస సందర్శన ప్రీతాయ నమః, ఆయన వ్యాసుల వారి యొక్క సందర్శనము చేత ఎంతో ప్రీతి, ఎంతో సంతోషాన్ని పొందినటువంటి వారు. ఎందుకనంటే సాధారణంగా లోకంలో ఎవరైనా మహాపురుషుల యొక్క జీవన స్థితిని, వాళ్ళు జీవితంలో సంపాదించుకున్న అద్భుతమైన విషయాన్ని